ఇక హంద్రీనివా లైనింగ్ పనులు చేసి చెరువులకు నీళ్లు ఇస్తామని టీడీపీ బూటకపు మాటలు చెప్తోందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆరోపించారు. ఒకవైపు లైనింగ్ పనులు, మరోవైపు చెరువులు నింపడం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చెరువులు నిండడంతో రైతులు పంటలు పండించారని ఉషశ్రీ చరణ్ చెప్పారు. అంటున్నారు, అదేవిధంగా అన్ని చెరువులు నింపుతాను అంటున్నారు. సరే, ఏ ఒక్క అఫీషియల్స్ని అడిగినా కూడా ఈఎన్సీ గారు మీరంటే కూడా మాకు చాలా గౌరవం ఉంది. అయితే ఈరోజు మీరు కరెక్ట్గా ప్లానింగ్ లేక, ప్రణాళిక లేక, అంటే ఎన్ని రోజులు నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు, ట్యాంక్స్ అనేది ఎప్పుడు ఫుల్ అవుతాయి, వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆఫ్ అజెండా అనేది మీకు నిజంగా అధికారులకి ఈరోజు క్లారిటీ లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక వైపు ఏమో ట్యాంక్స్ ఫిల్అప్ చేస్తాను అంటున్నారు, ఇంకొక వైపు ఏమో చూస్తే అక్కడ ప్రొక్లైనర్స్, జేసీబీ అవన్నీ కూడా దింపున్నారు. అంటే ఇవన్నీ ఏంటికి సంకేతం? ఇది క్రైటీరియా ఏరియాస్ అనేది కూడా మీరు ఎక్కడ కూడా అఫీషియల్స్ అనేవాళ్ళు ఫిల్అప్ చేయకుండా, ఏ నాలెడ్జ్ లేకోకుండా మీరు ఎట్లా ఇవన్నీ పనిచేస్తారనేది కూడా ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరూ కూడా రైతుల తరఫున, ప్రజల తరఫున మేము క్వశ్చన్ వేస్తున్నాం. నీళ్ళు జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, టీడీపీ పార్టీ లేదు, జనసేన పార్టీ లేదు, కమ్యూనిస్ట్ లేదు, బీజేపీ లేదు. నో, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తాం. మీరు లైనింగ్ అంటున్నారు, అదేవిధంగా అన్ని చెరువులు నింపుతాను అంటున్నారు. సరే,